ఇవాళ ఉన్న నీళ్లు మన నీళ్లు, ప్రస్తుతం ఉన్న నీళ్లు, ఈ కేఆర్ఎంబి పెట్టింది, మీరు తెచ్చిన చట్టం ప్రకారమే రావాల్సిన నీళ్లు, మన మాటగా మనం భవిష్యత్ అవసరాలకు అక్కడ దాచిపెట్టుకున్న నీళ్లు శ్రీశైలంలో, సాగర్లో, అవి కూడా ఎత్తుకపోతున్నారు. నువ్వు చెప్పిన 300 వాటాలోనే ఎత్తుకపోతున్నారు. గది సోయి లేకుంటున్నావు. ఈ 5 జిల్లాలు ఇబ్బంది పడబోతున్నాయి మంచినీళ్ళకి రేపు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే మీ వల్లనే అని చెప్పి మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు, విలాసాలు, బిర్యానీలు చేసుకొని హలైబలై చేసుకొని మీరు అతన్ని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచనిచ్చిండ్రు, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచనిచ్చిండ్రు, మీ హయాంలో ముచ్చుమరి కెపాసిటీ పెరిగింది. మీరు ఈరోజు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మీరు కారణం. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్లలో 727 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకపోతే ఈ గొప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలను స్లోగన్ మీద అధికారంలో వచ్చిన వాళ్ళ టైంలో 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్, అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఇది వీళ్ళ ఘనత. మీ కుటుంబమే కుటుంబం, మీకు దండం మీకు.